ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కాళోజీ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విశ్వకవి స్వర్గీయ కాళోజీకి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కవి కాళోజీ నారాయణరావు గారి శత జయంతి ఉత్సవాలని జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ సాంప్రదాయాలని, తెలంగాణ కవుల్ని, తెలంగాణలో ఉన్న మేధావి వర్గాలని అభినందించాలి అనేటువంటి నిర్ణయంతో తీసుకోవడం జరిగింది. కాళోజీ నారాయణరావు గారి యొక్క రచనలు, తెలంగాణలో ఉన్నటువంటి ఆయన చేసినటువంటి పోరాటం, రైతాంగ పోరాటం కానివ్వండి, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం కానివ్వండి, తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి రచనలు చేయడంలో కానివ్వండి, తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరిచి మన హక్కుల కోసం మనం పోరాడాలి, అది రాసేటటువంటిది ఛందస్సులు వీటితో కాకుండా తెలుగు పద్యాలు అనేవి, తెలుగు కవితలు అనేవి మానవుడి సాధారణ భాషలో ఉండాలి, తెలంగాణ ప్రజలకు అర్థం కావాలని తెలంగాణ భాషలోనే ఆయన రాసినటువంటి కవితలు, ఆయన రాసినటువంటి రచనలు తెలంగాణ ప్రజల్ని ప్రజాస్వామ్య ఉద్యమానికి ప్రేరేపించాయి. ఆయన గారు ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన గారు 2002 చనిపోక ముందు మన తెలంగాణ ముద్దుబిడ్డ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి అత్యంత సన్నిహితులు. ఆయన గారు అన్నారు, పద్మశ్రీ కృష్ణ నారాయణరావు రమ్మంటే పద్మశ్రీ అనేది తృణపాయంగా తిరస్కరించారు. మాకు పదవులు అవసరం లేదు, నిజమైన తెలంగాణ వాదిగా తెలంగాణ రాష్ట్రం అంటూ ఇస్తే ముందుగా గర్వించేది నేనే నరసింహారావు, నాకు పద్మశ్రీ వద్దని చెప్పి తిరస్కరించినటువంటి మహానుభావుడు. కానీ ఆయన గారు చనిపోయారంటే, ఆయన గారు చనిపోయిన తర్వాత కానీ కనీసం సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా ఆయన గారి గురించి తెలిసిన నాయకులు కానీ, ఆయన పేరు ఉచ్చరించిన నాయకులు కానీ లేరు. అలాంటి ఈ సమయంలో మన తెలంగాణ రాష్ట్రం అనేది ఆవర్తించిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళోజీ నారాయణరావు గారి మీద శత జయంతి ఉత్సవాలు చేయడం అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి చాలా గొప్ప సంతోషకరమైన విషయం. ఇది చాలా గొప్ప వరం.